జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయన వెంట మంత్రి ఉత్తమ్, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయన వెంట మంత్రులు కొండా సురేఖ, అలాగే ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వేములవాడలో రాజేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఆయన వెంట మంత్రులు కొండా సురేఖ, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. పూజ అనంతరం దేవాలయ అభివృద్ధిపై సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనతో పాటు మంత్రి కొండా సురేఖ, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పూజా కార్యక్రమాల అనంతరం సమావేశం కూడా నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.
వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. పూజల అనంతరం ప్రత్యేక సమావేశం కూడా ఆయన నిర్వహించబోతున్నారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 76 కోట్లతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 35.25 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు కూడా రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు, అలాగే 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు కూడా భూమి పూజ చేయనున్నారు.